హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఎంజీబీ లాగ్ వీడియోస్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఊర్లో అయితే పెద్ద వర్షం అయితే పడింది. అందువల్ల అయితే మేమైతే ఎంటకాయల వేటకైతే బయలుదేరాలనుకున్నాము. ఆల్రెడీ పంట పొలాల మీదకైతే ఎంటకాయలు పట్టేదానికైతే వచ్చున్నాము. సరే ఫ్రెండ్స్, ఏ విధంగా వచ్చిందో బయటకి ఎంటకాయ అయితే సిల్క్ అయితే ఏ విధంగా బయట వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. ఎంటకాయ కర్రతో దుంకోవాలి, ఆ విధంగా ఏ విధంగా దుంకున్నాడు చూడండి. శేఖర బలతో చిలుకుతో అయితే ఈ విధంగా వచ్చేస్తాయి. సరే ఫ్రెండ్స్, చుక్కలు ఎంటకాయ అంటే ఇది ఏ విధంగా ఉన్నాయి చూడండి. కైలో ఉండేటివి చుక్కలుగా ఉంటుంది. ఎంటకాయ ఆ విధంగా మనమైతే పట్టుకోవాలి. 2 ఎంటకాయలు అయితే పట్టుకున్నాడు. ఇక్కడ పట్టుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాడు చూడండి. అయితే ఈ విధంగా గిన్నెలు ఉంటాయి కదా, బొక్కలు, ఆ బొక్కల ద్వారా అయితే చీరబలు ఎత్తుకొని చిలుకున్నామంటే ఆ విధంగా వస్తూ ఉంటాయి. ఇంకా మళ్ళీ అయితే ఎడైతే 2 ఉన్నాయి. విధంగా పట్టుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడైతే అడగాలు అయితే పట్టేసినట్టుగా ఉన్నాడు కరెక్ట్ చిలుకైతే. ఇప్పుడైతే అక్కడికైతే పోతాము. కర్తగాలు అయితే పడతా ఉన్నాడు. ఏ విధంగా పట్టుకోవాలంటే వర్షం ఎక్కువైతే బయట అయితే వచ్చేస్తాయి. వర్షం ఎక్కువైంటే ఇప్పుడైతే వర్షం లేదు కాబట్టి ఈ విధంగా లోడ్ అయితే పట్టుకోవాలి. కర్ర అయితే ఏ విధంగా ఉన్నది చూడండి, పట్టుకొని ఎంటకాయ అయితే లోపలైతే వస్తుంది. పట్టేస్తున్నాడు కర్ర అయితే. ఫ్రెండ్, ఇగో ఎంటకాయ ఏ విధంగా ఉన్నా చూడండి. ఇవి కయ్య ఎంటకాయలు. ఇవి ఏ విధంగా పడుతుందో గిట్టలతో పట్టేదానికైతే చూస్తుంది. ఏ విధంగా పడుతుందో గిట్టలతో. సరే ఫ్రెండ్స్, ఏ విధంగా పడుతుందో. కర్ర అయితే వదలడం లేదు, పట్టుకునేస్తున్నది. ఆ విధంగా శేఖర బొల చిలికి కర్రతో ఈ విధంగా పడితే ఇన్ని ఎంటకాయలు అయితే పట్టాము. ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఎంటకాయలు వర్షం అయితే తక్కువగా కురిసింది, అందువల్ల అయితే ఎంటకాయలు అయితే పెద్దగా లేవు. బొక్కల నుంచి అయితే రావడం లేదు. కర్రతో ఈ విధంగా చిలికి అయితే ఎన్ని ఎంటకాయలు పట్టామో చూడండి. చూస్తున్నారు కదా ఎంటకాయలు అయితే ఎలాగైతే ఒలుస్తున్నారు. ఇప్పటికైతే సగటుకైతే ఒలిచేసినారు. ఇంకా 10 ఎంటకాయల దాకా అయితే ఉన్నాయి. ఈ ఎంటకాయలు ఒలిచేలోగా రాగి సంగటి అయితే నేను రెడీ అయితే చేసేస్తాను. ఎంటకాయలకైతే రాగి సంగటి అయితే సూపర్గా ఉంటుంది. అందుకని రాగి సంగటి అయితే రెడీ అయితే చేస్తాను. నేను ఈ ఒలిచేలాగా అయితే నేనైతే దాని అయితే రెడీగా చేసి పెట్టుకుంటాను. ఎంటకాయలు అయితే శుభ్రంగా నీట్గా అయితే కడుక్కొని ఎంత నీట్గా అయితే ఒలుచుకుని అయితే వచ్చినాము. ఈ ఎంటకాయలకి కావాల్సిన అయితే వస్తువులు: టమోటా, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, కరివేపాకు, మామూలుగా వంట సామాన్వే. ఇప్పుడు ఎంటకాయ పులుసుకి అయితే ఇప్పుడు రెడీ అయితే చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అయితే పోస్తాను. ఆయిల్ అయితే పోస్తున్నాము. ఆయిల్ కాంగనిచ్చైతే ఆవాలు అయితే వేసుకోవాలి. ఆయిల్ కాంగనిద్దాం. ఫస్ట్ ఆయిల్ అయితే కాంగిపోయింది. ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి. ఆయిల్ అయితే కాంగిపోయి ఆవాలు అయితే వేసుకో. ఇది ఎర్రగడ్డ, తెల్లగడ్డ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఎరుపు డాలు వచ్చేదాకా మనం దీన్ని వాడ్చుకోవాలి.
అంటే ఎరుపు దాల్కి వస్తే కూర మాత్రం టేస్టీగా వస్తుంది. అందుకని ఎరుపు దాల్ వచ్చేదాకా మనం వాడ్చుకోవాలి. ఎర్రగడ్డ అయితే ఎరుపు దాల్లోకి అయితే వచ్చేసింది. ఇప్పుడు టమోటా, అంటే టమోటా వాడేదానికి ఒక కల్లుప్పు చేస్తున్నాను. కరివేపాకు. ఇప్పుడు టమోటాని గుజ్జుగా వాడుకోవాలి మెత్తంగా. టమోటా గుజ్జు అయితే అయిపోయింది. ఇప్పుడు నెంటకాయలు అయితే వేసుకోవాలి. అంటే టమాటో గుజ్జులో నెంటకాయ వేసుకొని వాడుకోవాలి. వాడుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పసుపు, అంటే తగినంత పసుపు. బాగా కలమెట్టుకోవాలి. ఎందుకంటే పసుపు వేసినాం కాబట్టి. ఉప్పు అంటే నాకు పొద్దుగా వేసినాను, ఇప్పుడు మరి ఎంత వేసినాను అంత తగ్గట్టు. ధనియాల పొడి, గరం మసాలా. ఇప్పుడు ఆ రెండు వేసుకున్న తర్వాత కలబెట్టుకోవాలి. మనం వస్తువులు వేసే కొంది కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. ఎలాగైపోతుందో చూడండి. తగినంత కారం, అంటే కొంతమంది ఎక్కువగా తింటారు, తక్కువగా తింటారు కారం. మా తగ్గట్టు మేము వేసుకున్నాము కారము. చింతపులుసు ఆల్రెడీ రెడీగా చేసి పెట్టుకున్నాము. ఇప్పుడైతే చింతపులుసు అయితే పోసేస్తున్నాము. చూసుకొని ఎలా పోతున్నాము. అంటే ఇది ఏంపుడు కాదు, ఇది నెంటకాయ పులుసు. ఎందుకంటే రాగి సంగట్లోకి అయితే నెంటకాయ పులుసు సూపర్గా ఉంటుంది. అందుకని నెంటకాయ పులుసు అయితే చేసుకుంటున్నాము. ఎలాగుంటుందంటే సూపర్గా ఉంటుంది రాగి సంగట్లోకి. అంటే చింతపులుసు పోసినాం కదా, ఇప్పుడు నెంటకాయ ఉడికేదానికి నీళ్ళు పోసుకున్నాము. అంటే నెంటకాయ ఉడకాలి కాబట్టి చింతపులుసు నీళ్ళు పోసి పెట్టినాము. బాగుంటుంది నెంటకాయ పులుసు. అంటే రాగి సంగట్లోకి ఇది ఉడికే కొంది మనకి గట్టిగా వచ్చేస్తుంది. సూపర్గా ఉంటుంది నెంటకాయ పులుసు. నెంటకాయల కూర అయితే ఉడికిపోయింది. నెంటకాయల కూర అయితే దించేసుకునేద్దాం. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఒక 2 ముద్దలు తినాలనిపిస్తుంది. తిని చెప్తామండి. టేస్ట్ అంటే వేరే టేస్ట్ ఉన్నది. రాగి సంగటి, ఎంటకాయ పులుసు. ఎంటకాయలు ఏ విధంగా పట్టానో మీకే చూపించాను కదా. ఏ విధంగా చేశానో రాగి సంగటి అయితే చూపించలేదు, కానీ ముద్ద అయితే రెడీగా అయితే చేసి పెట్టుకున్నాము. పులుసు ఏ విధంగా పెట్టామైతే మీకైతే చూపించాము. రాగి సంగటి, ఎంటకాయ పులుసు అయితే అద్దరిపోతుంది. 2 ముద్దలు కూడా ఎక్స్ట్రాగా తినేసుకుంటున్నాను ఇప్పుడైతే. ఇంకేముంది ఫ్రెండ్స్, ఎంజీవి వ్లాగ్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.